చుట్టాలు, బంధువులు, తెలిసిన వాళ్ళు ఆడపిల్ల పుట్టింది బంగారు ఎత్తి పెట్టడం మొదలుపెట్టు, డబ్బులు దాచడం మొదలుపెట్టు, పెళ్ళికి పనికొస్తుంది అని. మనం ఇంకా ఏ కాలంలో ఉన్నాం? దేశాలని, ప్రపంచాలని ఏలుతున్నది కూడా ఆడవారే అన్నమాట. సరైన మార్గంలో వాళ్ళని నడిపిస్తే, మంచి భవిష్యత్తుని ఇస్తే వాళ్ళే ప్రపంచాన్ని ఏలుతారు. బంగారు ఎత్తి పెట్టడం కాదు, బంగారు భవిష్యత్తుని ఇవ్వగలగాలి. అప్పుడు ఆ ఆడపిల్లలే ఈ ప్రపంచాన్ని ఏలగలరు. పాలించే వాళ్ళు వాళ్ళే, పాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళే. ఆడపిల్లని మహాలక్ష్మితో ఎందుకు పోలుస్తారు అంటే, ఆమె పుట్టుకతోనే డబ్బులతో వచ్చిందన్నమాట. అంటే డబ్బులు, బంగారము మహాలక్ష్మికి మనం ఇవ్వక్కర్లేదు, ఆమె దగ్గర స్వతహాగా ఉంది. ఆమెకి మనము ఏమి ఇవ్వగలమంటే, మనకు పుట్టిన అదృష్టం వల్ల మనం చేయగలిగిన ఒకే ఒక పని, మనము వీలైనంత వరకు వాళ్ళని బంగారు భవిష్యత్తు వైపు నడిపించగలిగితే ఆ బంగారు ఆస్తులు అన్నీ వాళ్ళే కొనుక్కోగలుగుతారు. దేవుడిని అది కోరుకోవాలి, పిల్లలకి అది ఇవ్వాలి.